వీగన్లు ఎవరు వీళ్ళు? అందరిలాంటి మనుషులే, కానీ సాధారణ మనుషుల కంటే వీళ్ళు ఓ మెట్టు పైన ఉంటారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు మన మధ్య ఉన్న మానవతా మూర్తులు కాబట్టి. మనుషుల మధ్య ఉన్న వివక్షల్ని దాటి జంతువుల పక్షాన నిలబడ్డారు కాబట్టి మనుషుల్లో వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. ఇలాంటి వీగన్ల సంఖ్య హైదరాబాద్లో క్రమంగా పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ వీగన్ల రాజధానిగా మారుతోంది. పూర్తిగా మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని మాత్రమే తిని జంతు సంరక్షణకు కృషి చేస్తున్న హైదరాబాద్ వీగన్లను పలకరించింది సాక్షి. వారాంతాల్లో ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుని లైఫ్ని జల్సాగా గడిపే యువత హైదరాబాద్లో ఎక్కువగానే ఉండొచ్చు. అలాంటి వారితో పోల్చితే ఇదే హైదరాబాద్లో వీళ్ల సమూహం చాలా చిన్నది. కానీ వీళ్ల ఉద్యమం విశ్వమంత పెద్దది. మనుషుల్ని ప్రేమించే వీళ్ళు జంతువుల హక్కుల కోసం పోరాడే వీగన్లు. హైదరాబాద్ వీగన్స్ ఇది ఒక ఫేస్బుక్ పేజ్. ఈ పేజ్లో 3600 మంది సభ్యులున్నారు. వీళ్ళంతా ఆహారం కోసం మొక్కలపై తప్ప జంతువులపై ఆధారపడబోమని ప్రతీక్ష చేసి వీగన్లుగా మారారు. వీగనిజాన్ని ప్రమోట్ చేసేందుకు వారాంతాల్లో చాలా కార్యక్రమాలు చేస్తోంది ఈ సమూహం. ఏ రెస్టారెంట్లోనూ మనం వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ సమూహం అక్కడికి వస్తుంది. మనం బతకడానికి జంతువులు చావాల్సిందేనా అని ఓ ప్రశ్న మన ముందు ఉంచి వెళ్ళిపోతుంది. Imagine being born just to be somebody else's slave for the rest of your life. Animals deserve freedom. Go vegan. It's not food. It's violence. It's not food. It's violence. Their bodies. Not ours. Their skin. Not ours. Their babies. Not ours. Their eggs. Not ours. సినిమా థియేటర్కి వెళతాం. అక్కడ ముఖానికి మాస్కులు వేసుకున్న ఓ గుంపు ఏదో ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. వాళ్ల చేతుల్లోని ప్లకార్డులు, ట్యాబుల్లో జంతువుల్ని మనం ఎంతగా హింసిస్తున్నామో ఉంటుంది. వాళ్లతో మాట కలిపితే జంతువుల వేదనను కథలుగా చెప్తారు. Each and every of these dead animals was once an animal just like us. Take a good look at them and tell us that the torture and brutal death is right. Tell us that they deserve it because you craved a burger or a sandwich. హైదరాబాద్ క్రమంగా వీగన్ల రాజధానిగా మారుతుందనేందుకు ఈ జంతు ప్రేమికుల కార్యక్రమాలు, వాటికి వస్తున్న స్పందనే ఉదాహరణ. 2011లో పుల్కిత్, సేచల్ అనే 2 వ్యక్తులు హైదరాబాద్ వీగన్స్ మూవ్మెంట్ను ప్రారంభించారు. ఇప్పుడు వేలాది మంది ఈ సమూహంతో చేతులు కలిపి వీగన్లుగా మారుతున్నారు. వీగన్లుగా మారేందుకు ప్రధానంగా ఆహారం ప్రధాన అడ్డంకి. పాలు కూడా కలవని పదార్థాలు మాత్రమే వీళ్ళ ఆహారంలో భాగం. అందుకే ఇలాంటి పదార్థాలను ప్రమోట్ చేసి అంతా పంచుకొని తినేందుకు వీగన్ పాట్ లాక్స్ పేరుతో సామూహిక విందు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో వీగన్ ఫుడ్ అక్కడికి తీసుకొస్తారు. ఇటీవల జూబ్లీ హిల్స్ లో జరిగిన ఓ పోట్లాక్ కార్యక్రమాన్ని సాక్షి సందర్శించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంది. ఇప్పుడు మనం ఒక వీగన్ పాట్లాక్ దగ్గర ఉన్నాము. అంటే వీగన్స్ అందరూ ఒక చోట చేరి మంత్లీ వన్స్ వాళ్ళు కంప్లీట్ యానిమల్తో సంబంధం లేకుండా తయారు చేసిన ఫుడ్ని ఇక్కడ పంచుకొని తింటారు. మీ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతాయి ఫస్ట్ చెప్పండి. ఇది మంత్లీ ఒక్కసారి పాట్లాక్ చేసుకుంటాము. సో అందరూ వాళ్ళ ఇంట్లో కుక్ చేసి ఆర్ ఏదైనా బయట నుంచి అయినా ఎనీథింగ్ వీగన్, ఎనీథింగ్ యానిమల్ ప్రోడక్ట్స్, జంతు పదార్థాలు ఏది లేకుండా ఉన్నవి తీసుకొస్తారు వండేసి. ఇప్పుడు పెరుగన్నం అని ఉంటుంది. సో ఇది చూస్తున్నారు, ఈ పెరుగన్నం. ఇది పల్లీలు ఉంటాయి కదా, పల్లీలతో తీసిన పాలతో పెడతారు. పెరుగు లేకుండా ఎలా చేస్తారు? పల్లీ నుంచి గ్రౌండ్ నట్స్ నుంచి పాలు తీసి అది తోడు వేస్తాము. పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, దాని తొడిమ ఉంటుంది కదా, అది వేసేస్తే తోడుకుంటుంది. అంతే, మామూలు పెరుగులాగానే తోడుకోవాలి. గోరువెచ్చ. టేస్ట్ ఏమైనా డిఫరెంట్గా? ఇంకా చాలా బాగుంటుంది మామూలు పెరుగు కంటే. ఇప్పుడు డోక్లా చేయాలంటే ఖచ్చితంగా పెరుగు కానీ పాలు కానీ యూజ్ చేయాలి. అది మేము ఈ పెరుగు ఉంది కదా, పీనట్ పెరుగు, ఏ పెరుగులో అయినా ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో ఏది కావాలి మనకి, బ్యాక్టీరియా కావాలి ఫర్మెంట్ అవ్వడానికి. సో ఈ పెరుగు యూజ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ మామూలు పెరుగు. ఇక్కడ మనం చూడొచ్చు చాలా ఐటమ్స్ మనకు కనిపిస్తాయి. కేక్ కూడా ఉంది. చీజ్ కేక్ ఎట్లా చేశారు? ఇది యాక్చువల్గా జీడిపప్పుని నానబెట్టి రాత్రిపూట సాఫ్ట్ అయిపోతుంది.
క్రీమీ బేస్డ్ ఉంటాయి జీడిపప్పు అండ్ కోకోనట్ మిల్క్తో చేస్తాను. యాక్చువల్గా వీగన్ యాక్ ఇంకా ఎక్కువగా నేర్చుకున్నాను. కొత్త ఇంగ్రీడియంట్స్ గురించి, కొత్త హర్బ్స్ గురించి. మనము కోకోనట్ ఆయిల్తో గీ కూడా తయారు చేయొచ్చు అని కొన్ని హర్బ్స్తోనే ఆ గీకి ఏదైతే అరోమా ఉంటుందో అది కోకోనట్ ఆయిల్తో కొన్ని హర్బ్స్ వేసి చేయొచ్చు అని. అట్లా చేశారా మీరు? కోకోనట్ ఆయిల్తో గీ చేశాక ట్రై చేయలేదు. నేను ట్రై చేసింది పెరుగు, సోయా పాలతో పెరుగు ట్రై చేశాను అండ్ ఇంకా చీజ్ లాగా ఇది ట్రై చేశాను అంతే. మీరు ఎందుకు వీగన్ అయ్యారు? సో మై గ్రాండ్ మదర్ నా ఇన్స్పిరేషన్. తను ముందు ఎందుకు తినదు అని చెప్పేది. నేను వాటిని చూసి అట్లా తినడం నాకు నచ్చదు, వాటికి ఫీలింగ్స్ ఉంటాయి అవి. సో తనని నెమ్మదిగా చూస్తూ నేర్చుకున్నాను. తర్వాత నేను యానిమల్ క్రూయల్టీ గురించి తెలుసుకున్నా, బయట ఏం జరుగుతుంది అది అవేర్నెస్ లేకనే అట్లా జనాలు ఏమంటారు తెలియకుండా ఉన్నారు. కానీ మనం కొంచెం అవేర్నెస్ పెంచితే చాలు, జనాల్లో మార్పు వస్తుందని నేను కూడా చిన్న మార్పుతోనే వీగన్ అయ్యాను. ఇక్కడ సందీప్, ఈ హైదరాబాద్లో ఎట్లా మీరు వీగనిజంని చూస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు వీగన్స్గా మారారు? సో వీగనిజం అంటే ప్రత్యేకించి అది ఎక్కడే కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. మనకు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. మనం అందరం అగ్రీ చేసే కాన్సెప్టే, మనందరం ఒప్పుకునే కాన్సెప్టే. మరి ఎలా అయితే మనకి కుల వివక్ష, మత వివక్ష వద్దు అని మనం అందరం గట్టిగా అనుకుంటామో, ఎలా అయితే లింగ వివక్ష అవి వద్దు అని అనుకుంటామో, ఇది కూడా స్పీషీస్ మధ్యలో ఉండే ఒక వివక్ష అనమాట. స్పీషీస్కి మధ్యలో స్పీషీస్ కదా, మనం ఒక మనుషులు అనే స్పీషీస్, అవి వేరే ఒక స్పీషీస్ మధ్యలో ఉండే వివక్ష కేవలం ఓన్లీ అవి వేరే స్పీషీస్, అది కోడి కాబట్టి నేను చంపి తినచ్చు అనేది ఒక వివక్షగా కన్సిడర్ చేస్తాం అనమాట. సో దానికి తీసుకుంటే ఒక స్టాండ్ అనమాట వీగనిజం అంటే బేసిక్గా. అంటే మన ఇండియాలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు వీగనిజం అనేది వర్కౌట్ అవుతుందంటారా? మన ప్రతి అవసరంలోనూ యానిమల్ ఫుడ్ని, యానిమల్ ప్రోడక్ట్స్ని మనం వాడుతున్నాం. వీళ్ళందరూ కూడా నేను వీగన్ కాదు, నేను వీగన్గా పుట్టలేదు, అలానే నేను వీగన్ అయ్యాను. అలానే ఇక్కడ వాళ్ళెవ్వరూ వీగన్గా పుట్టలేదు. అలా ఇలా తెలుసుకొని హాని చేయకూడదు, అనవసరమైన ఎక్స్‌ప్లాయిటేషన్లో మన వ్యక్తిగా పాలు పంచుకోకూడదు, ఒకటి డబ్బులు ఇచ్చి ఇలా చేయకూడదు అనేది మనం రికగ్నైజ్ చేస్తే మేబీ కొంచెంగా మారుతుంటుంది. మీ పేరండి? రవి అండి. మీరు ఎందుకు వీగన్గా మారారు? నాకు తెలిసి నాకేదైతే జరగకూడదు అనుకుంటున్నానో అది వేరే యానిమల్కి చేసే హక్కు నాకు ఎట్టి పరిస్థితుల్లో లేదని నమ్మాను నేను. చిన్నప్పటి నుంచి నేను వెజిటేరియన్గా పెరిగాను, కానీ వెజిటేరియన్ ఎందుకు అయ్యాను అనేది నాకు ఎప్పుడు కనెక్షన్ కుదరలేదు. ఓకే, కోడిని చంపకూడదు కాబట్టి నేను వెజిటేరియన్ని, ఆ కనెక్షన్ చిన్నప్పటి నుంచి నాకు పెట్టలేదు. సో మీట్ ఈటర్స్ ఎంతైతే బ్రెయిన్ వాష్ అవుతారో చిన్నప్పటి నుంచి, సేమ్ వెజిటేరియన్స్ కూడా అంతే బ్రెయిన్ వాష్ అవుతారు. నేను ఎప్పుడైతే కనెక్ట్ అయ్యానో అచ్చా యానిమల్స్ కూడా నా అలాగే ఫీలింగ్ ఉన్నాయని, అప్పుడు నేను వెజిటేరియన్ కాదు కదా వీగన్ అయ్యాను అనమాట. మన ఒక హ్యూమన్ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే ఆ పిల్లవాడిని పక్కకు లాగం, అట్లా ఒక ఆవుని గేదెని ఎందుకు చేయాలి? అది పోనీ ఆవు గేదె ఎందుకు ప్రతి జంతువుకి ఎందుకు చేయట్లేదు? మనం కుక్కపాలు ఎందుకు తాగట్లేదు? ఎప్పుడన్నా అడిగాం ఆ ప్రశ్న? ఆవుల గేదెలు ఎందుకు? పోనీ 10,000 సంవత్సరాల ముందర దాకా అసలు ఆవు గేదె దగ్గర పాలు తీసుకుందామన్న ఆలోచన ఉందా? ఎక్స్ట్రా మిల్క్ అనే కాన్సెప్ట్ చెప్పించి మనల్ని నమ్మించి ఫూల్స్ చేసి మనం దాని దగ్గర పాలు దొంగలిస్తున్నాము. మన అమ్మకి ఎంత గౌరవం ఇస్తామో ఆ అమ్మకి కూడా అంతే గౌరవం ఇవ్వాలిగా. ఆకారం వేరేగా ఉన్నంత మాత్రం అమ్మతనం వేరవ్వదుగా. అందుకని నేను పాల పదార్థాలు కూడా తీసుకుంటాను. ఓకే, అంటే వీగన్స్ని ఇప్పుడు నేను వీళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి హైలీ సెన్సిటివ్ పర్సన్స్గా మనం చెప్పుకోవాలి. మనుషుల్లోనే రకరకాల వివక్షలు కొనసాగుతున్నప్పుడు జంతువుల మీద మనుషులు చూపే వివక్షకు వ్యతిరేకంగా వీళ్ళు నిలబడ్డారు. ఇది నా 9వ సంవత్సరం వీగన్గా. నేను 2011లో నేను మొట్టమొదటిసారి వీగన్ అనే పదం అమలా అక్కినేని గారి దగ్గర నుంచి విన్నాను. అమల గారు చెప్పగానే నేను గూగుల్లో కొట్టి చూశాను, అసలు ఏంటిది వీగన్ అనేది, వినలేదు ఎప్పుడు అని. అప్పుడు తెలుసుకున్నాను, అరే జంతువుల మీద ప్రేమ ఒకటి, జంతువుల పట్ల ప్రేమని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లడమే వీగనిజం అని 2011లో నాకు క్లియర్గా అర్థమైంది. అంటే జంతువుల్ని ఎటువంటి విధంగా వాడకుండా, మనం వేసుకోకుండా, తినకుండా, వాటిని ఏ రకంగానూ వాడకుండా మనం వాటికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అదే వీగనిజం. జంతువు హింస కాకుండా ఆరోగ్యకరంగా కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనిషిగా మనం చాలా సెల్ఫిష్గా ఉంటామండి. మనకేంటి బెనిఫిట్ అనే చాలామంది ఆ కోణంలో ఆలోచిస్తారు. అట్లీస్ట్ ఆ కోణంని టచ్ చేసినా కూడా వీగనిజం అనేది ఒక సెల్ఫ్కి, అంటే ఒక పర్సన్కి అది చాలా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం
ఏ జీవిని హాని చేయకుండా బ్రతికే ఒక మంచి మార్గం అది చాలా క్లీన్ కాన్షియస్నెస్తో మంచిగా నిద్రపోవచ్చు యాక్చువల్లీ. అంటే మన వల్ల ఏ జీవికి హాని కలగదు అనేది. ఈ పాట్లాక్స్కి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. వీళ్ళకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, 3500 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తారు, వీళ్ళలో కలుపుకుంటారు, వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని వస్తారు. వాళ్ళని వీగన్స్గా మార్చడం వీళ్ళ ప్రధాన యాక్టివిటీ. వీగన్ ఫుడ్ చాలా కాస్ట్లీ అన్న ఒక భావన ఉంటుంది. సో వీగన్గా మారాలి అనుకున్నా కూడా ఫుడ్ పెద్ద సమస్యగా అవుతుంది. సో వీగన్ ఫుడ్ చీప్ రేట్స్లో కూడా దొరుకుతుందా, ఎట్లా ఉంటుంది? అసలు వీగన్ ఫుడ్ అనేది ఇది సెపరేట్ ఫుడ్ లేదండి. ఇంట్లో మనం తినే అన్నం, పప్పు, కర్రీస్ అన్నీ నెయ్యి వదిలేస్తే మిగతాదంతా వీగనే. సో వీగన్ రెస్టారెంట్కి వెళ్ళి వీగన్ ఫుడ్ తినాలని ఏం లేదు. సో ఇడ్లీ, దోశ మన బ్రేక్ఫాస్ట్ అండ్ రైస్ ఇంకా కర్రీస్ ఎలాగో వీగనే, రోటీస్ అన్నీ వీగనే. మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఇస్ వీగన్. సో గీ ఇంకా పెరుగు మానేస్తే చాలు. సో ఏమంటారు, వీగన్ కేక్ కొనుక్కొని తినాలని ఏం రూల్ లేదు. దట్ ఈస్ లగ్జరీ, దిస్ ఇస్ నెసెసిటీ. సో మన నెసెసిటీకి యానిమల్స్ని హార్మ్ చేయొద్దు, వాళ్ళని హింసించొద్దు అనేది ఒక్కటే మెయిన్ రీజన్, అంతే. ఇప్పుడు మనం చాలామంది వీగన్స్తో మాట్లాడాము. అయితే ఈ వీగన్ పోట్లాక్కి ఒక డాగ్ కూడా వచ్చింది. ఆ డాగ్ స్పెషాలిటీ ఏంటంటే దానికి వీళ్ళు కంప్లీట్గా వీగన్ ఫుడ్ మాత్రమే ఇస్తారు. మామూలుగా కుక్కలకి నాన్ వెజ్ పెట్టడం చాలా సహజము. అట్లాంటిది ఈ డాగ్ని వీగన్గా ఎట్లా పెంచుతున్నారో అడిగి కనుక్కుందాం. నేను 3 years నుంచి వీగన్గా ఉన్నా. సో ఒక వీడియో చూసాను ఆన్లైన్, అండ్ ఆ వీడియోలో మీట్ కోసం, ఎగ్స్ కోసం అంటే ఏ క్రూయల్టీ ఉంటుందో అంతా చూపిస్తారు. బట్ అదర్ దెన్ దాట్ మిల్క్ కోసం కూడా చెప్పినప్పుడు నాకు షాక్ తగిలింది. బికాస్ ఐ వాజ్ అ ప్యూర్ వెజిటేరియన్. అంటే మీట్, ఎగ్స్ ఐ అండర్స్టూడ్, బట్ మిల్క్ అనేది నాకు తెలీదు. సో తెలిసిన తర్వాత కొంచెం టైం పట్టింది. ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయని తెలియవు. సో అదంతా తెలిసిన తర్వాత ఇట్ బికేమ్ ఈజియర్. అంటే ఇనిషియల్గా నాకు తెలియదు డాగ్స్ అంటే నెసెసరీగా నాన్ వెజ్జే పెట్టాలి అని అనుకునేవాడిని. ఒక యానిమల్ని చంపి వేరే యానిమల్ని పోషించడం కూడా అంత కరెక్ట్గా అనిపించేది కాదు. సో కొంచెం రీసెర్చ్ చేశాను. అందులో కూడా చాలా సైంటిఫిక్ స్టడీస్ అన్నీ చదివి ఇంటర్నెట్లో ఎగ్జాంపుల్స్ చూశాను. లాంగెస్ట్ లివింగ్ డాగ్ 27 years. సో అలా చాలా ఎగ్జాంపుల్స్ చూసి వీ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ద డయట్ అండ్ నౌ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ వర్క్. ఈ చాక్లెట్ గురించి చెప్పండి. వీగన్ చాక్లెట్ కదా ఇది? అవునండి. సో దీంట్లో ఏంటంటే మనకి జంతువు నుంచి వచ్చిన పాలు ఇందులో అసలు లేవు, పాలు కానీ పాల పదార్థాలు కానీ. సో కామన్గా మనకి డైరీ మిల్క్ కానీ, కిట్ క్యాట్ కానీ, 5 స్టార్ కానీ ఇలాంటి వాటిల్లో పాలు ఉండొచ్చు, బటర్ ఉండొచ్చు. ఆ బటర్ ఏంటి, జంతువుల నుంచి వచ్చిన పాలతో చేసిన బటర్ అనమాట. అలా అవన్నీ ఉంటాయి. ఇదేంటంటే మనకి డార్క్ చాక్లెట్తోని మనకి ప్లాంట్ బేస్డ్ మిల్క్, అంటే మనకి సీడ్స్, గింజలతో చేసిన మిల్క్ కొంచెం యాడ్ చేసి, కొన్ని అవి యాడ్ చేయకుండా కూడా చేస్తారు. దీంట్లో కొన్ని నట్స్ అవి యాడ్ చేస్తారు, షుగర్, ఇలా బేసిక్ ఇంగ్రీడియంట్స్, కొన్ని ఇమల్సిఫైయర్స్ అవి యాడ్ చేస్తే ఇలా గట్టిగా ఉంటుంది చాలాసేపు. ఇక్కడ మనకు వీగన్ ఐస్ క్రీమ్ తింటున్న వాళ్ళు ఉన్నారు. అసలు మిల్క్ ఏమాత్రం యూజ్ చేయకుండా ఐస్ క్రీమ్ తయారు చేస్తారంటేనే మనం నమ్మలేము. అట్లాంటి ఐస్ క్రీమ్ తింటున్నారు. ఎట్లా ఉందండి మీరు తింటున్నది? వీగన్ ఐస్ క్రీమ్ కదా. అసలు డైరీ ఐస్ క్రీమ్ దీని ముందు దేనికి పనికిరాదు. అసలు ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఏ నాన్ వీగన్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసినా సరే అసలు ఇది గుర్తు కూడా పట్టలేడు అనమాట. తను వేరే మిల్క్తో చేశారు అని చెప్తే తను గుర్తు కూడా పట్టలేడు. అండ్ ఇలాంటి ఎంఎస్ట్ ఫుడ్ మీరు వీగన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అంటే తను ఖచ్చితంగా వీగన్గా టేస్ట్ లవర్స్ ఫుడీస్ ఖచ్చితంగా వీగన్స్గా మారిపోతారు. చాలా తక్కువ మంది, ఒక 30 మందితో మొదలై ఇప్పుడు 3500 మంది దాకా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. హైదరాబాద్ వీగన్స్ అనే ఒక ఫేస్బుక్ పేజ్ ద్వారా వీళ్ళంతా ఒక దగ్గర చేరుతున్నారు. ప్రతి నెల వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఒక్క ఫుడ్ మాత్రమే కాకుండా, వీగన్ లైఫ్ స్టైల్ మాత్రమే కాకుండా యానిమల్ రైట్స్ యాక్టివిస్టులుగా వీళ్ళంతా మారుతున్నారు. కెమెరా పర్సన్ రమణతో తులసి, సాక్షి టీవీ, హైదరాబాద్. What do we want?